హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూ స్టాక్స్ టర్నింగ్ పాయింట్, ద న్యూ ఎపిసోడ్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్కే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కే కాదు, ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే విధంగా ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం. పాయింట్స్ ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది మనం సక్సెస్ అవ్వడానికి కానీ, ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వడానికి కానీ, మనం మోటివేటెడ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడానికి ఏ విధంగా పడుతుంది. ఇవి ఒకటే కాదు, చాలా పాయింట్స్ మీద ఒక ఆస్పిరెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా డిమోటివేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా మనం ప్రాపర్గా చదవాలి, చదివింది ఎక్కువగా మెమరైజ్ చేసుకోవాలి అన్నా, స్పీడ్గా చదవాలన్నా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అదేవిధంగా మనము ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈ డిస్ట్రాక్షన్స్లో నుంచి కానీ, అండ్ అది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, అదేవిధంగా మనకున్న అలవాట్స్ వల్ల కావచ్చు, లేదంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఎట్లా మనం డైవర్ట్ అవ్వాలి, ఇలాంటి వాటి మీద ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఈ అన్ని పాయింట్స్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ పాడ్కాస్ట్కి మనం ఒక గెస్ట్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ గెస్ట్ మిస్టర్ సునీల్ అరవ సార్ మనకు సర్టిఫైడ్ హిప్నోథెరపిస్ట్ అండ్ మైండ్ ప్రోగ్రామర్,